టీ బండిది లేదే. ఇప్పటి నుంచి బయట తిరగటాలు ఫోన్లో మాట్లాడటాలు ఇవన్నీ బంద్. జాబ్ వచ్చినాకనే మీ నాన్నతో మాట్లాడతా. ఆయన ఒప్పుకున్నాడంటేనే పెళ్లి, లేకుంటే లేదు. అంతే. అంటే అంతా మీ ఇష్టమేనా? నా ఇష్టంతో పని లేదా? మధ్యలో ఏమన్నా హౌలేదా అన్నా? నేను అట్లా అనలేదే. అరే బండి అక్క ఏమైందిరా? ఆ గడు చూడు. అరే ఆ బండి మన సీనియర్ బండి కదరా. అరే ఖచ్చితంగా ఇది వాన్ బండారా, వాడు ఇన్ని అని ఉంటాడు. ఆగురా, వాడు వచ్చేదా కాగుదాం. అవన్నీ కాదు గాని వచ్చేటప్పుడు జిలేబీ తెచ్చినాం కదా, ఎడబెట్టినా? నీ బ్యాగ్ లో ఉంటుంది చూడు. చూసినా లేదు. అబ్బా, పైన బండ్లో మర్చిపోయినా కావచ్చు. పోయి తీసుకురా పో. పోయేటప్పుడు తిందు లేదే. పోయి తీసుకురా పో. ఇంత తింటది ఎప్పుడు చూడు, ఏదో ఒకటి తింటనే ఉండాలనా? నమ్లి నమ్లి దవడలు నొస్తలేవా నీకు? ప్లీజ్ ప్లీజ్ పోయి తీసుకురా. తీసుకురా పో. తెస్తా సస్తా. సారీ సారీ సారీ. ఏదో ఒకటి చేస్తావు. తెస్తా 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 తెస్తా. ఎప్పుడు చూడు దీన్ని తిండి వల్లనే రా. ఎంత తింటదో. మీరు ఇక్కడ ఏం చేస్తారు మామా? షాక్ అయినావు కదరా? ఇదేంద్రా, ముందు ముందు ఇంకా షాకులు తింటావు. ఇన్ని రోజులు మా అందరు పిచ్చోళ్ళని చేసినావు కదరా. నీ ఆటలు సాగాయిరా. ఎక్కడ దాచినావు సూపర్ దుప్ప? దాసిన్నా? నేనేం దాసినా మామా? ఇంకెన్ని కథలు పడతావురా? మాకు మొత్తం తెలిసిపోయింది. తెలిసిందా? ఏం తెలిసింది మామా? నీ బస్ స్టాండ్ మీరు ఏం మాట్లాడుతున్నా నాకు ఏం అర్థమైతే లేదు మామా. నేను ఒక ఇంపార్టెంట్ పని మీద వచ్చిన. మీరు పోరి, సాయంత్రం నేను వచ్చినాక మాట్లాడతావు, సరేనా? పోవాలా? మేమే అడిగి పోవాలి. ఇంకెంతకాలం చూతకాలం చేద్దాం అనుకున్నారు నువ్వు? మర్యాదగా చేసిన తప్పు ఒప్పుకొని జరిగింది చెప్పు. ఇంకా గింతో మాటలేందిరా? పోదాంపా. మీరు ఏదో అనుకొని ఏదో చేయబోతున్నారు మామ. నిజంగా నేను ఏది దాయలేదు, నేను ఏం చేయలేదు మామ. లోపల మాత్రం బొక్కురి మామ. నేను సాయంత్రం వచ్చి కలుస్తా అంటున్నా కదా. ఏడికెళ్ళి చూసినావారా ఉచ్చబడుతుకుడికి చెప్పినా కదరా ఏ లంగేసి వేసింటాడని. లేకుంటే ఇంతగానో ఎందుకు భయపడుతున్నావురా? మామ ఇంక తిట్టండి, కొట్టండి, కావాలంటే నరికి ఈయనే సంపి బొంద పెట్టేసేయండి, కానీ లోపల మాత్రం బొక్కురి మామ. దండం పెడతా, కాళ్ళు మొక్తా మామ. అవసరం లేదు, నేను ఇప్పుడే పోతా. అయినా ఇవన్నీ ముందు ఉండాలి కదరా. అంతే. వద్దు మామ, మామ వద్దు వద్దు, నా మాట వినండి. వద్దే ప్లీజ్. మీరే చేసిన సారీ మామ, సారీ మామ. మామ మామ వద్దు మామ, వద్దు వద్దు, వద్దే వద్దు మామ, వద్దని చెప్తున్నా కదా. వద్దు వద్దే. అరే 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 గిట్ లుంగి పెడతాడు. లుంగి ఇడిచిపెట్టరా, ఇడిచిపెట్టరా. నీ అవ్వ నాకంటే ఎక్కువ బలం ఉన్నదారా. నువ్వు పోరా, నువ్వు పోరా. బాగోతం అంతా బయట పెడదాం ఇవాళ. వద్దు మామ, వద్దు వద్దు. ఏరా అత్తేవడానికి ఇంతసేపా? బాబాయ్, మావయ్య, నువ్వేం చేస్తున్నావు నీకేమైనా అర్థమవుతున్నారా? అరే ఇన్ని రోజులు నువ్వేదో పెద్ద పత్తి అనుకున్నారా. ఈ విషయం మా బావ తెలిసిందనుకో గుండె అయిసత్తారా. వద్దే, నీ కాలు వద్దు. చెప్పకే ప్లీజ్. ఇందు మూలంగా గ్రామ ప్రజలందరికీ తెలియనిది ఏమనగా, రాములు తమ్ముడు బావమరిది రాముల మీద పంచాయతీ పెట్టి ఊరందరిని పిలుస్తున్నాడు. హో ఏమ్రా, ఇట్లా పంచాయతీ పిలిపించి అందరు సప్పుడు దాకా కూర్చుంటే ఎట్లా? చెప్పున ఏదో ఒకటి కానీ అండ్రి. సర్లే, అయింది ఏదో అయింది. ఇంకెన్ని రోజులు ఇట్టుంటారా?
అందరు కలిసి ఓ పని చేయరు. మీరు ఇంతమంది ఉన్నారు కదా, మనిషి ఇంత పైసలు జమ చేసి వానికి ఇచ్చేయరి. అరే మీరు పెద్ద మనుషులారా, మీకు పంచాయతీ చెప్పా తాదిరా. అరే నువ్వు ఆగరా, మళ్ళీ పలు చెప్పు. ఏమి లేదురా, మీరు ఇంతమంది ఉన్నారు కదా, ఆ బంగారానికి ఎంత అయితే అంత మనిషి ఇంత జమ చేసి వానికి ఇచ్చేయరి. ఏమయ్యా నేను చెప్పింది కరెక్టేనా కాదా? గంతే. చెప్పు తీసుకొని కొట్టు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేకుంటే మాకు మేమే దొంగలమని ఒప్పుకొని పైసలు జమ చేసి ఆయనకి ఇయ్యాలనా? మిమ్మల్ని దొంగలని ఎవరన్నారా? అసలు మీరెందుకు అంత ఇదైపోతున్నారు? ఈ పంచాయతీ పెట్టాల్సిన అవసరమే వచ్చింది. అన్నావు, నువ్వు బరాబర్ దొంగ అన్నావు. నువ్వు దొంగ అనుకుంటే మాకు తెలియకుండా మా ఆయనకెళ్ళే మనిషిని తీర్పిస్తావు. నీ కంట్ల గట్ల కనబడుతున్నాం మేము. నేను ఎవరెనకాల మనిషిని పెట్టలేదురా. మనిషిని పెట్టకుండా వీడు నా వెనకాల కుక్కలకు ఎందుకు తిరుగుతాడు? నువ్వు పెట్టకుంటే ఈడు నాయనకాల కుక్కలకి ఎందుకు తిరుగుతాడు? ఆ? అవును, రోజు మీ ఇంటికి పనికొస్తా అంటే అందరు నన్ను దొంగని చూసినట్టు చూస్తారు. కాలు రెక్కలు పని చేయకపోతే రోడ్డు మీద అడక తినన్న బతుకుతా గాని గిసుంటి పాప పని అయితే నేను చెయ్య. నా మొగుడు వచ్చిన కాడ నుంచి ఏదో కష్టం చేసుకుంటా బతుకుతున్నా. ఇప్పటికిప్పుడు పసుపు పట్టుకుని పోసమ్మ గుళ్ళ దూరమన్నా సొత్తా. నేనైతే అస్సలు దిగలే. అరే నువ్వు తీసినావని ఎవరన్నారే? నువ్వు ఆగయ్యా, అదే వాళ్ళకి వాళ్ళే ఏదేదో అనేసుకుంటే ఎట్లా? నువ్వు తీయలే నువ్వు అంటావు, ఆడు తీయని ఆడంటాడు. ఈయనైతే మా ఇంటికే రాలేదంటాడు. మరి ఏమైందంటావు? ఎవరు తీయండి ఏమైందంటావు? మేమే ఇంట్లో దాసుకుని పోయిందని చెప్తున్నావా? చెప్పండి. అంటే మీ ఇంట్లో అందరు మంచాలు ఉన్నారు, ఒక బయట వాళ్ళం మేము దొంగలమైనవా? మీ ఇంట్లో దొంగతనం చేయాలని నమ్మకం ఏముంది? ఏంటిరా? అరే ఈయన ముట్టి కింద 20 ఏం లేవు. ఇప్పుడు ఈయన కథ పెద్ద బండి ఫోను దోస్తులు, వీడు వడే కథ తెలియదా? వీడే దొంగతనం చేయలే అని నమ్మకం ఏముంది? అబ్బో నువ్వు పెద్ద సంసారి పొక్కవు. ఇక నువ్వేసే లంగేశాల గురించి నేను చెప్పన్నా? నువ్వెంత ఓలేగా నువ్వు ఊరందరికి తెలియదు అనుకుంటున్నావా? నువ్వు మా మామగాను అని చెప్పుకొని ఇక నాకే ఇజ్జత్ అనిపిస్తాంది. అసొంటిది నువ్వు నాకు చెప్పేంత మొగుడు అయినవా? రా దొడ్డి కోదే ముడ్డి కూడా సక్క కట్టుకోరాదు. నువ్వు నా గురించి చెప్పడం వారా? బరాబర్ అంట. అయితే మీరు అసలు మనుషులరా? మనుషులరా? సొంత మనిషి కష్టాల్లో ఉంటే వెనకుండి సపోర్ట్ చేయాల్సింది పోయి నా మీద పంచాయతీ పెట్టిస్తారా? నన్నే బద్నాం చేస్తారా మీరంతా? ఏం మనుషులరా మీరంతా? అని చూడరా, ఆడరా మనిషి అంటే. మామ మామ ఇప్పుడు నా గురించి ఎందుకు మామ? కొని రాదు మామ. నీ గురించి నేను మాట్లాడాలే. రే వాడికి నాకు ఏ సంబంధం లేకున్నా ముందు నుండి నా వెనకున్నాడు రా. నన్ను అర్థం చేసుకున్నాడు రా. ఆయన చూసి నేర్చుకోడరా. మరి సంక నాకినా మీకు సిగ్గు రాదురా. వర్ణియా గోస పాడుగాను. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? వారి గురించి తెలవాలి కానీ వాడి నోట్లు వచ్చేవద్దు. నువ్వు ఎవరిని పడితే అన్నిట్లో గొర్రెల అందరూ ఆడుకుంటారు నిన్ను. గొర్రె ఆడేం చేసిండ్రా? ఏం చేసిండు అని అడుగు. ఏమైందిరా? ఏం లేదు మామ. ఏమైందా? నీ బిడ్డను వేసుకుని ఊళ్ళో లంగ తిరుగులు తిరుగుతున్నాయి. ఏం మాట్లాడుతున్నాను? ఏ రోజు తుమ్మల కూడా పోతుండు. తుమ్మలలోకి పోతురా? గలీజ్ పనులు చేస్తురు. రై ఏం మాట్లాడుతున్నారా నువ్వు? రై నా బిడ్డ గురించి తప్పు మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకు తెలియదు. నేనేం తప్పు మాట్లాడినా? ఉన్న విషయం మాట్లాడినా? ఇంకొక్క మాట, ఒక్క మాట నోట్లోకి వెళ్తే ఈ ఊరందరి ముందు నరికి నేను ఇక్కడ బొంద పెడతా. ఏ అడుగు అన్న అడుగు. ఆడినే ఉన్నాడు, ఈ బిడ్డనే ఉన్నది, నేనే ఉన్నా. ఈ తప్ప నొప్పి చెప్పులు మెడకేసుకుని ఊళ్ళో ఎరుగుతా. ఇదంతా అబద్ధం అని చెప్పు. చెప్పాడు నోరు ఇక్కడే మూయిపిరా. చూడరా ఇప్పుడు అది చెప్తాడు రా. అది చెప్తాడు ఇను. అది చెప్తాడు ఊరంతా ఇంటది ఇను. మాట్లాడవేంద్రా? సప్పుడు చేయవేంద్రా? ఇది అబద్ధం అని చెప్పురా. అంటే మామ అది అంటే అంటే మీరందరూ కలిసి నన్ను
పంచారి దానా ఇక్కడ ఉండా నా కడుపులో చెడపుట్టావు కదే నీకేం తక్కువ చేశానే ఈ జాతి తక్కువ లంచా కొడుకుతో తిరుగుతావే నువ్వు ఇప్పుడేమంటావు? ముందుగా నీ ఇంటోళ్ళని చక్క పెట్టుకో. పోరా లండి కొడక నన్ను లమిడి కొడుకంటావా? అంటారా పోరా దొంగ లండి కొడక. ఏం మాట్లాడుతున్నావు? నా పిస దోస్తులని రోజు వాళ్ళ సంగనాగినికి పోతున్నారు నువ్వు తిరిగిపోతూ బాడు. ఆహా నేను తిరుగుతానే వస్తాందా? నువ్వు చేసినప్పుడు లేదా? మేము ఊర్లో లేనప్పుడు మీ దోసుగాళ్ళని తెచ్చుకొని తాగి తందనాలు అన్నప్పుడు లేదా? నువ్వు చేస్తే లేదు గాని నేను తిరుగుతానే వస్తాందా? అట్లా అంటే నువ్వు కూడా తాగుపోతానువే. నుండు నన్ను తాగుపోతుంటావురా నువ్వు? పొద్దంతా పనికి పోయి సాయంకాలం శాతకాగా 90 దాటితే నేను తాగుపోతానా? ఇప్పుడే నన్ను నేను మాట్లాడితే పెద్దయ్యకి ఏం చేస్తాడో నన్ను. నువ్వు ఇంట్లోంచి పోరా పోరా. ఆడడిపోతావు చెప్పు. ఈ సిక్కట్లు ఏడుకోమంటానవరా? పోరా ఇంట్లో పోరా పో. పోతా భయమా? పో పోయి బయలు దుంకి సావు. ముందు నుండి నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నా, మనం ఎంతలు ఉండాలనో అంతలనే ఉండాలే అని. ఇన్ని రోజులు అన్నని ఎగేసుకొని తిరిగినావు, ఇప్పుడు అన్నేమో సున్నం పెట్టిండు. ఊకో రాదే ఊకేదో అబ్బో అన్ననంటే పౌరుషం పొడసుకొస్తుందే? గింత జరిగిన సిగ్గు రాదా నీకు? అన్నన్ అనేసరికి ఎక్కడ లేని పౌరుషం ఈయనకి. అరే ఒక పిష్ ముక్క చెప్పరా. అరే తమ్ముడు ఒక షా ముక్కదే. అది సరే గాని మీ బాముచ్చి ఏడాకి వచ్చిందిరా? బావా బడిగాడా అని పేరు నా ముందరెత్తవురా. వాడు మనిషి వంద పుట్టుకనా? ఏ నిజులే వయసు ఉంటే ఇప్పుడేమో లొల్లి పెట్టుకుంటారు, తర్వాత మీరే కలిసిపోతారు. చెప్పిన గారా అని పేరెత్తదని. ఏ వీళ్ళు ఒకటేవా చూసే మనమే పిచ్చోళ్ళం. వీడున్న వీళ్ళ బావ కలవకుంటాను నన్ను అడుగు, వీళ్ళ బావ సంఖ వీడిపోయి నాకుంటాను నన్ను అడుగు. ఇంకొకసారి అని పేరు నమ్ముకుంటే తినవనుకో, ఇది నీ గొంతులో దింపి సంపుతా నీ అవ్వా. తెలియదు దాని గురించి. వాడు మనిషి వంద పుట్టుక. సంప్తవేదరా విని ఊకో బిడ్డ. అయిపోయింది అయిపోయింది కదలకు అయిపోయింది చూడు. అయిపోయింది ఏమిరా ఇంత చేస్తున్నావు? వేడోకమ్మా. మీ ఇంటి పెద్ద మనిషి, అయిపోయింది చూడు. మీ అన్నకు ఒక మాటనా చెప్పవారా? అగో మాటలోనే వచ్చేసిండు. ఊకో ఎవడన్నా ఎవడికన్నా ఏ ముఖం పెట్టుకుని వచ్చిండు? ఆ ఇంట్లో పాలేరు లెక్క పనిచేసిన, ఊడిగం చేసిన, సొంత కుటుంబం కంటే ఎక్కువ విలువిచ్చిన, అసొంటిది 10 మందిలో నన్ను దొంగ అన్నాడు. వానికి నాకు సంబంధమే లేదు అసలు. వెళ్ళిపోమని చెప్పండి.